మెకానికల్ అంటేనే ఆ, చాలా ఇది ఉంటారు సార్. పట్నంలో చూస్తుంటాం కదా, ఉమ్, హైదరాబాద్ ఓల్డ్ సిటీలో, అరే చోటు ఉమ్, క్యారే కేడే బారా చలే యారే బారా తెరా లేకే ఆవ్ తెరి ఉమ్. టూ అంటారు. అంటే వాళ్ళు ఎందుకు అట్లుంటారు? అంటే బాడీ లాంగ్వేజ్ అంతే కదా, వాళ్ళు అగ్రెసివ్. అదే కథ. ఇప్పుడు ఆ రేసర్లు ఏంటి, జనరల్గా టఫ్ ఉంటారు, ఫిజికల్గా టఫ్ ఉంటారు, బట్ ఫ్యామిలీ వచ్చేటప్పటికి చాలా సెన్సిటివ్ వాళ్ళు. అదే నా స్టోరీ. నువ్వు అనుకుంటావు రేసర్లు అంటే టఫ్ అని, బట్ వాళ్ళ ఫ్యామిలీ లైఫ్కి వెళ్తే చాలా సెన్సిటివ్ పీపుల్ వాళ్ళు. అందుకే నువ్వు వీరో నన్న కూడా చాలా సార్లు ఓడగొట్టినావు ఆయన. ఉమ్, ఆ. అలా. అలా నాయనను మంచిగా నిలబెట్టినావు ఉమ్, సార్ను, ఉమ్. కానీ ఆయనను చాలా సార్లు ఓడగొట్టినావు. అవును, ఎందుకంటే ఎమోషనల్గా తను చాలా సఫర్ అవుతుంటారు. ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువ క్యారెక్టర్కి. నువ్వు చూస్తే దీంట్లో సినిమాలో ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్స్ కన్నా ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువ విత్ ఇన్ దెమ్ సెల్ఫ్. కొన్ని ఫాల్ర్ అయితే డైలాగులు విన్నప్పుడల్లా కార్జాలు కాలిపోయినట్టు అయినాయి. అవును. నీకు ఆడ ముఖ్యం కాదు, మేము కూడా ముఖ్యమే కదా అవును. అని అంటది కదా, అప్పుడు మస్తు కోపం వస్తుంది హీరోయిన్ మీద. ఆ. నువ్వు వచ్చిందే ఆయనను అది చూసి అదే వద్దంటే ఎట్లా అంటావు, నువ్వు దగ్గరికి రా అన్నట్టు. ఆ తర్వాత ఎట్లా అనిపించింది ఫుల్ మూవీ చూసాక? ఎలా ఎలా అనిపించింది? ఇక నీ అంతా నువ్వు సఫర్ దాక్కున్నావు కదా, అప్పుడు మంచిగా అనిపించింది. ఓల్రీతేనే జర కోపం కోపం వచ్చింది. వచ్చింది. ఇక కానీ తనేగా సపోర్ట్ చేసింది. బట్ ఏమైనా చేసుకోపో అన్నవు చూడు, అప్పుడు నచ్చినవి ఇక. అంటే నీకు ఫిలాసఫీ ఎక్కువ ఉన్నది. అవునా? నువ్వు లైఫ్ నవ్వుకుంటూ మాట్లాడుతున్నావు కానీ టాకీస్లకు పోయినాక మొత్తం ఏడిపిస్తున్నావు. ఒక్కొక్క అంటే ఏడుపు కాదు, అది ఒక ఆనంద పుష్పాలు. అవును, అవును. అదేంటున్నా, ఇప్పుడు ఈ సినిమా కూడా చిన్న పిల్లల నుంచి కనెక్ట్ అవుతున్నారు. మీరు 13-14 ఇయర్స్ పిల్లలు కూడా వచ్చి క్లాప్స్ కొడుతున్నారు. నాకు ఈ మొన్న థియేటర్లో చూస్తాం చాలామంది. మీరు ఇన్స్టాలో కానీ ట్విట్టర్లో కానీ చూస్తే వాళ్ళ పిల్లలు అట్లా చూస్తున్నారు సినిమా. లాస్ట్లో శర్వా గారు డెడికేషన్ ఇచ్చి వెళ్తారు కదా ఫాదర్కి, వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అంటే బెటరే కదా. ఇప్పుడు చాలామంది ఫాదర్స్ కూడా చూసి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. బాగా కనెక్ట్ అయ్యారు సినిమాకి. నేను కూడా మా పిల్లల్ని అంటే పోయినా, నేను కర్ణాటక అయితేనా ఈ సినిమా కానీ కూర్చున్నా, అబ్బా మా కొడుకును 4 అని దోలుకొస్తే అయిపోతుండే కదా అనిపించింది. మళ్ళీ వెళ్తావు కదా, రేపు వెళ్తాను. మళ్ళీ పోతా, మీరు ఫ్యామిలీ తీసుకొని నాకు మతి లేవన్న కొన్ని. అవునా? ఇంకా చెప్తాం అనుకున్నా. నేను 4 తారీఖు నాడు చూసిన. తారీఖు మతి ఉన్నది కానీ స్టోరీ మతి లేదు నాకు. అయితే మళ్ళీ చూడాలి, మళ్ళీ చూడాలి. అందుకోసానికి అంటే ఫిలాసఫీ నచ్చింది నాకు. నాయన సెంటిమెంట్ అంటే ఫస్ట్ కొన్ని చూస్తాం చూడు మనం, మళ్ళా ఇంకోసారి మీరు చెప్పిన డీటెయిలింగ్ చూస్తాం. అందుకే 2-3 ఫాలు చూడాలి అసలు. అవును, తప్పు లేదు అది. అవును. నువ్వు చూస్తే ఫస్ట్లో టైటిల్ సీక్వెన్స్ కూడా బైకర్ పడే ముందు జంప్ ఉంటుంది, మౌంటైన్ జంప్. అక్కడే చెప్పాను నేను హీరో ఎలా విన్ అవుతాడని. హీరో దాంతోనే విన్ అవుతాడు అండి ఎండింగ్ షాట్. అలా చాలా సెటప్స్ పే ఆఫ్ చేసాం విజువల్గా. ఇంకా చెప్పు ఫండు, నువ్వు మాట్లాడితే మంచిగా. ఏం చెప్పాలి? చెవులకు ఏంటివే మంచివేనా? పర్ల్స్ వేసుకున్నాను. పర్ల్స్. ఫల్సా? ఏది ఫల్సర్ చెడగొట్టి చేపించినావు? పల్సర్ చెడగొట్టా? కాదు కాదు, ఇది ఎట్లా చెప్పాలి, ఆయిస్టర్ లోపల ఉంటాయి కదా పర్ల్స్. అదే ఆ పర్ల్స్ చెడగొట్టి గవ్వే ఆ కఫిష్ కలర్లకి వెళ్ళి అంటే గవ్వే ఇవి డొఫల్ లేకుండా అదే అవన్నా ఆయిల్ మస్తు పెట్టినావు గారేజ్లో. ఇవన్నీ ముందు సెర్చింగ్ చేసుకున్నావా గారేజ్లో ఏమేమి ఉంటాయి? నువ్వు చూస్తే 90స్లో చాలా బ్రైట్గా ఉంటుంది. అప్పుడు 90 స్టోరీలో సారు వాళ్ళు శర్వానంద్ గారు ఉన్నప్పుడు చాలా హ్యాపీ లైఫ్. సో నీకు బ్రైట్గా ఉంటుంది. తర్వాత శర్వా గారు వెళ్ళిపోతారు కదా వదిలేసి, తర్వాత నువ్వు చూడు సార్ లైఫ్ అంతా చాలా సో లోన్లీగా చూడు కలర్ మారుతుంది. అలా చాలా డీటెయిల్గా మేము ఉంటుంది సినిమాలో. ఎక్కడ దిక్కు తీసిరా సినిమా? ఇదంతా ఇండోనేషియాలో షూట్ చేసాం. రేసింగ్ అంతా ఇండోనేషియాలో షూట్ చేసాం. సోంబావా అని, కేదరి అని ప్లేస్లో. ఎందుకంటే ఇక్కడ మనకు అథెంటిసిటీ కోసం ఇక్కడ దొరకలేదు కొన్ని. బికాజ్ 90స్లో మీకు 2 స్ట్రోక్ బైక్స్ కదా, అన్ని రీడిజైన్ చేసాం మేము బైక్స్ అని. ఇప్పుడు నువ్వు చూసే బైక్స్ అని రీడిజైన్ చేసిన ఏవే ఒరిజినల్ కాదు, దాన్ని మోడిఫై చేస్తాం మేము. అలా 4 స్ట్రోక్స్ బైక్స్ కూడా మోడిఫై చేస్తాం మేము. అందుకే మొత్తం ఇండోనేషియాకి వెళ్ళి షూట్ చేసుకొచ్చాం. ఆ కొండలు నేను నిజంగా గ్రాఫిక్స్ అనుకున్నా. ఏ కొండలు? ఆ కొండల మీద పోతారు చూడు ఇట్లా, అవన్నీ రియల్. అక్కడ ఉంటుంది, అక్కడ మౌంట్, అక్కడ టెరెన్ ఉంది అక్కడ. అవన్నీ ఇండోనేషియాలో షూట్ చేస్తాం మేము. అమ్మా అది చూస్తుంటేనైతే మాకే ఇట్లా కుర్ఫులు వస్తున్నాయి. అవును, చాలా భయం. అవునవును, మంచిగా డ్రైవింగ్ చేసినావు అన్న సినిమాను అయితే. అవును. నువ్వు కూడా మంచిగా ఈ స్కూల్లో చదువుకున్నావు కానీ అన్నపూర్ణమ్మ స్టూడియో. నేను ఫిల్మ్ స్కూల్, అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్ 2 years చేశాను మాస్టర్స్. నాగార్జున సార్ని కలిసినావు అప్పుడు? కలిసిన. నేను నా లూజర్ వెబ్ సిరీస్కి సార్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చారు గెస్ట్ లాగా. నాకు
అందులో ఎడిటింగ్ కూడా నేర్చుకున్నాం అంట కదా? ఎడిటింగ్, డైరెక్షన్, రైటింగ్ 3 నేర్చుకున్నా. అబ్బా ఫల్టీ టాయిలెటెడ్ అని అన్నాను. అవును, చాలా మంది. 3 ఒకే కోర్సా? యా సార్, 3 ఒకటే 2 ఇయర్స్లో. ఎడిటర్ లేకపోయినా నువ్వే చేసుకుంటావా? లేదు కష్టం. ఈ సినిమాలో ఎడిటర్ చాలా కీ రోల్ ప్లే చేశాడు. నీకు తెలుసా, తన జూనియరే. నువ్వు రేసింగ్ 300 TB వచ్చింది ఫుటేజ్. దాని 2 months కూర్చొని ఎడిట్ చేశాడు రేస్ సీక్వెన్స్లని. అబ్బా అంత ఈజీ కాదు ఇది, చాలా టీమ్ tough. అందరు కూడా చాలా ఇప్పుడు మన స్టంట్ మాస్టర్ దిలీప్ గారు కానీ, డిఓపి గారు ఇప్పుడు రేస్ సీక్వెన్స్ అని మది గారు షూట్ చేశారు. యువరాజ్ గారు అవైలబిలిటీ లేకున్నప్పుడు. సో అందరు కష్టపడ్డారు, ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ అందరూ. తెలుస్తుంది అన్న, అవును, స్క్రీన్ మీద. అవును, మంచిగా తెలుస్తుంది అది. అందరిని అట్లా కట్టిపడేసింది. మంచిగా టీమును గ్యాదరింగ్ చేసుకొని ఊహించనంతగా అసలు సార్ను ఊహించుకోలేము. ఇట్లుంటారు ఆ క్యారెక్టర్. ఫ్యామిలీ కోసం ఒకలేక బయట వాళ్ళ కోసం ఒకలాగా ఆలోచన చేసే హీరోయిన్. అసలు ఒక్కొక్కసారి ఓడిపోయే హీరో. అసలు మనమడు కూడా ఒక పాఠం చెప్తాడు. ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ చూడు సెటప్ నీట్గా ఉంటుంది. అంటే అన్నెసరీ క్యారెక్టర్లు సినిమాలో ఉండవు అని నువ్వు చెప్పా. అంటే ఇప్పుడు ఇప్పుడు ఫ్యామిలీలో 3 ఉంటారు, ఎక్కువ మందిని పెట్టలేదు అన్నావు కదా, ఎందుకు వైఫ్ ఫోటో పెట్టలేదు అని. అది మన స్టోరీ కాదు కదా, సో అందుకే ఎక్కువ దాన్ని మీరు రిజిస్టర్ చేయలేదు. 20 నిమిషాల దాకా నాకు ఇది ప్లే చేస్తున్నావు, అది ప్లే చేస్తున్నావు, ఏడ ప్లే అవుతుంది, ఏడ కనెక్ట్ అవుతుంది నాకు. అంటే స్క్రీన్ ప్లేనా అంత ఫజిల్ ధమాకులు చక్కగా పోవాలి. మీరేమో జిప్ అని ఇక్కడ కట్ చేసి ఆడ్ ఓపెన్ చేస్తారు, ఆడ్ ఓపెనింగ్ చేసి. కానీ లాస్ట్కి వచ్చేటాక నా మంచిగానే అర్థమైంది. అవును, అంటే స్క్రీన్ ప్లే అలా డిజైన్ చేసాం, కూసబెట్టిరు. అవునవును. అంటే ఇప్పుడు ఏంటంటే నీకు ఇప్పుడు ఫైట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 90sలో హీరోయిజం కోసం ఫైట్ పెట్టలేదు మేము. నువ్వు చూస్తే శర్వా గారు కొడుకు శర్వా గారిని అన్నందుకు కొడతాడు, శర్వా గారు రాజశేఖర్ అన్నందుకు వెళ్ళి వాడిని కొడతాడు. సో మనకొక కనెక్ట్ ఉంటుంది. హీరోయిజం కోసం ఎక్కడ ఫైట్ కానీ. ఇప్పుడు ఆ మౌంటైన్ జంప్ ఎందుకు హై వచ్చింది, తను ఏదో తన సొంతం కోసం వెళ్ళలే, వాడు ఇంకొకటి పిరుకోడు అన్నాడు, దానికోసం వెళ్ళాడు. మీకు క్యారెక్టర్ అందుకే కనెక్ట్ అయ్యారు అందరు, చాలా మంది ఆ క్యారెక్టర్ కనెక్ట్ అవ్వడం రీజన్ అందుకే. ఇక ఇప్పుడు నేను అప్పుడప్పుడు ఖాళీగానే ఉంటున్నా సార్. ఏమన్నా గోటీల ఫ్యాక్టరీల కొలువు వస్తుందా? ఇప్పుడు జాబ్ లేదు, చాలా ఫుల్ అయిపోయింది. నేను దొడ్డు గోటీలకు ప్లానింగ్ ఇస్తా సార్. నేను ఏమి ఇచ్చినా అప్పుడు ఫుల్ అయిపోయింది. ఇప్పుడు హౌస్ఫుల్ బోర్డు పెట్టేసా ఫ్యాక్టరీ ముందు. నా దగ్గర ఇంజనీరింగ్ ప్లాన్ ఉంది సార్. గోళీలు ఇప్పుడు స్క్వేర్లో చేస్తాను నేను, 4 మూలల గోళీలు చేస్తాను. చాలా ఐడియాస్ ఉన్నాయి నా దగ్గర. సార్ బ్రాంచ్ ఇవ్వండి సార్, ఒక బ్రాంచ్ ఇద్దాం దానికి, వేరే ఇంకో బ్రాంచ్ ఇద్దాం. రంగారెడ్డి జిల్లా బ్రాంచ్ నాకు ఏంటి, నేను అక్కడనే ఉంటా లోకల్. మీరేం చేస్తారు? గోల్డ్ నేను డిజైనింగ్ చేస్తా. అంటే ఇప్పుడు అంగి మీద పూలు ఉంటాయి కదా సార్, అవే పూలు గోటీలలో స్టార్ట్ చేస్తా. అది టాంఫర్ గోటి అవుతుంది, మన గోటీలు ఎక్కువ సెల్లింగ్ అవుతుంది. చూడండి సార్. సరే ఆలోచిస్తాను. మీరు జీతం ఎంతైనా పర్వాలేదు, పూటకు ఒక బిర్యానీ ఒక బీర్ ఇస్తే చాలు. థ్యాంక్స్ కన్నా అభిలాష్, మంచి సినిమా చూపెట్టినావు. థ్యాంక్ యూ. తండ్రులను గుర్తు చేసినావు, బంధాలను గుర్తు చేసినావు, కుటుంబాన్ని గుర్తు చేసినావు. ఇప్పుడు చెప్పు ఫండ్, నేను ఎందుకు చూడాలి సినిమాలో? నువ్వు కెమెరా Biker is out in theaters next to you, so please watch our film. It's a family drama movie and more than anything, because all our Telugu cinema is connected and rooted to our family emotions. So please watch me, Sharva and Rajshekhar sir under Abhi's brilliant direction, and it will be an incredible watch. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి రండి, అందరూ కలిసి చూసేలాంటి సినిమా అందరికీ నచ్చుతుంది. అందరి ముఖాలలో ఆనందం చూస్తే నిజంగా బైకు ఎంత స్పీడ్గా పోతుందో సినిమా కూడా అంతే స్పీడ్గా పోతుంది. ఈ స్పీడు మీరు ఇంకా యాడ్ అయితే ఇంకా అంటది. టాకీస్లలో పోయి తప్పకుండా చూడండి. నేను వట్టి మాట చెప్తలేను, గ్యారంటీగా సమ్మర్లో ఏసీ పెట్టినట్టు కూల్ అవుతుంది మనసు. పోయి చూడండి మీ దగ్గర టాకీస్లలో. ఓకేనా ఫండూస్? కేర్ టేకర్, బాయ్ బాయ్. మజ్జిగ తాగుండి, జ్యూసులు తాగుండి, నిమ్మరసం తాగుండి.